నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6 రోజుల నుంచి కూడా 8 ప్రాణాలకు సంబంధించి ఎస్ఎల్బీసీ అంశం చర్చనీయాంశంగా మారుతా ఉంది. అసలు నిజంగానే వాళ్ళు బ్రతుకున్నారా? లేకపోతే చనిపోయారా? అనేది ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి. సో, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థనైతే వాళ్ళైతే చనిపోయి ఉంటారని చెప్తా ఉన్నారు. కానీ సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మరి ఈ సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఏం జరుగుతా ఉంది? దీంట్లో ఎవరి వైఫల్యం ఉందనుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వమేమో మేము సహాయక చర్యలు చేపడతా ఉన్నాం అంటున్నారు. సో, చాలా చెప్తా ఉన్నారు. ఇటు ప్రతిపక్షాలేమో డీలే చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని మాట్లాడుతూ ఉన్నారు. సో, అసలు నిజంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి ఆ ప్రాజెక్టు ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు ఏంటనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ నాగేంద్ర ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్కారం. ఎట్లా చూస్తున్నారు? మీకు కూడా తెలిసి ఉంటుంది. గతం వారం రోజుల నుంచి కూడా 8 మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎస్ఎల్బీసీలో ఇరుక్కుపోయారు. సో ఇప్పటికీ వారు ప్రాణాలతో ఉన్నారా లేకపోతే చనిపోయారా అనేది తెలియదు. కానీ సో వాళ్ళు జాడ కూడా తెలియని పరిస్థితి. సో ఎట్లా చూస్తారు? అన్ని రోజు ఇది 7వ రోజు, ఇవాటికి 7వ రోజు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 8 మంది అమాయకపు వ్యక్తులు ఈరోజు వేరే రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి బతుకుదేరు కోసం వచ్చిన వ్యక్తులు ఈరోజు అందులో చిక్కుకుపోవడం చాలా బాధాకరమైన విషయమైన. ఈరోజు దేవుడి దయ వల్ల వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే ఈరోజు ఇప్పటికీ 7 రోజులు కాగొస్తుంది. ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళలే, ఆ సైట్ దగ్గరికి వెళ్ళలే, ఏమైందనేది ఒక రివ్యూ మీటింగ్ అనేది పెట్టలే. అక్కడున్న అధికారులతో, అక్కడున్న కాంట్రాక్టర్లతో, అక్కడున్న వ్యక్తులతో ఎవరితోనూ కూడా ఇంతవరకు మాట్లాడలే. చనిపోయిన ఆ వ్యక్తులు ఎవరైతే ఆ ప్రాజెక్టులో చిక్కుకుపోయిన వ్యక్తుల వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళతో చర్చలు జరపలే. ఏమైంది? 8 మంది ఆచూకీ 7 రోజులు గడుస్తుంది, ఇంతవరకు జాడబత్తలేదు. ఇంతవరకు పనులు కూడా ప్రారంభం కాలే. అరే వాళ్ళకు ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళ శ్రమ కొద్దీ వాళ్ళు చేసి అంత పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇంతవరకు నువ్వు ఎన్డీఆర్ఎఫ్ టీంతో ఏం చర్చించినావు? ఇంతవరకు మంత్రులు కానీ లేకపోతే అక్కడున్న వ్యవస్థ ఎవరు కూడా ఆ 8 మంది ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. 8 మందిని బ్రతికించండి. 8 మందిని ఏ టీముని దించారో దించండి, ఎక్కడికి వెళ్ళి ఎంత పెద్ద టీముని దించారో దించండి. 8 మంది ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఇక్కడ రాజకీయం చేయకండి. మీరు ఈరోజు ప్రాణాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజల సామాన్యుల ప్రాణాలకు సామాన్యులు అంటే విలువ లేదు. సామాన్యుల ప్రాణాలంటే విలువ లేదు. ఈరోజు సామాన్యులను గడ్డి పోచలతో పోలుస్తున్నారన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 8 మంది అండి చనిపోయింది. ఒకరో ఇద్దరో కాదు, అంటే ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. అంటే ప్రాణాలు పోతే పోని ప్రాణాలు అనుకుంటున్నారు తప్ప ఈరోజు 8 మంది ఆ ప్రాజెక్టులో చిక్కుగా వెళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఉన్నారన్న. అరే ఇంతవరకు నీకు ఆ ప్రాజెక్టు అడిగి పోనీకి చోటు లేదా? ఇంతవరకు నీకు టైం లేదా? అంటే నీకు పోనీకి వెహికల్ కూడా లేదా? అక్కడ పోనీకి అక్కడ రివ్యూ కండక్ట్ చేయడానికి లేదా? మంత్రులతోని, అక్కడ ఉన్న వ్యవస్థతోని, కాంట్రాక్టర్లతోని, అక్కడ ఉన్న కంపెనీలతోని, ఎన్డీఆర్ఎఫ్ టీంతోని ఇంతవరకు నువ్వు ఒక మీటింగ్ కండక్ట్ చేయలే. ఇంతవరకు అక్కడ పరిస్థితిని నువ్వు గమనించలే. పరిస్థితి మీద విశ్లేషణ చేయలేకపోయినావు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట అయితే అసెంబ్లీలో చర్చ పెడతావు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట 5 రోజులకి అసెంబ్లీలో చర్చ పెడతావు, అల్లర్జుని అరెస్ట్ చేపిస్తావు. అంతే తప్ప ఇక్కడ సామాన్యులు, అభంశుభం లేని సామాన్యులు, ఎక్కడి నుండి ఇతర రాష్ట్రాల నుండి బతుకుదేరు కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సామాన్యులు 8 మంది ఆ ప్రాజెక్టులో చిక్కపోతే వాళ్ళ గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. అంటే 8 మంది సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. వాళ్ళని కాపాడే దృష్టిగా లేకపోతే సహాయ చర్యలు చేపడతా ఉన్నాం. మంత్రులు 24 గంటలు అక్కడ ఉండి పనులు చేపిస్తూ ఉన్నారు, సహాయక చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో మేము 24 గంటలు పనిచేస్తూ ఉన్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వెంకటరెడ్డి అయితే మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కదా అన్న. మంత్రులో కొంచెం కూడా జ్ఞానం లేదన్న. అది ఆ ప్రాజెక్టు మీద వాళ్ళకు ఒక పరిజ్ఞానం లేదు. వాళ్ళ ఆ ప్రాజెక్టు మీద ఏం జరిగింది, 8 మంది ఎలా చిక్కపోయారు లోపల, అసలు ఏంది వ్యవస్థ ఏంది, దాని మీద కనీసం ఒక ఐడియా అనేది లేదు ఈ మంత్రులకు. ఏం చేస్తున్నారన్న మంత్రులు? అంటే వాళ్ళు దాని మీద రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారా? అక్కడ ఫామ్ హౌస్లు ఉండి ఆ మంత్రులు రొయ్యల పులుసు, చేపల పులుసు, చికెన్ మటన్ కూరలు తినుకుంటున్నారు. అరే 8 మంది అక్కడ పక్కపొండి ప్రాజెక్టులో చిక్కబోయాలంటే ఇక్కడ బిర్యానీలు, రొయ్య పులుసు తింటారు అనే వాళ్ళన్న మంత్రులు ఉంటే ఒక మంత్రి పోయి అక్కడ ఏం జరిగిందో తెలియదు, అక్కడ వినబడ్డదంట ఇంకో మంత్రికి, లేకపోతే నీళ్లు వాటర్ కలిసినాయంట. అంటే వాళ్ళకి కనీసం ఏమైనా జ్ఞానం ఉన్నదా? మీరు మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ఉండి మీరు ఇరిగేషన్ జాగాను పూర్తిగా నాశనం చేస్తున్నారు.
ఇంతవరకు మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిళ్ళు? 8 మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిందండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇతర రాష్ట్రం నుండి ఈ ప్రాజెక్టు రోజుకు వారు వేతనం కోసం ఈ రాష్ట్రానికి వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక తపనతోని వాళ్ళు లోపల పోయారు. అక్కడ ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగిందన్న, ఈ ప్రాజెక్టు లోపలికి పోతే ఆల్రెడీ చాలా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అక్కడ కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. అరే కాంట్రాక్టర్ మాట లెక్క వేయకుండా ప్రభుత్వం ఒత్తిడితో ఈరోజు ఆ 8 మంది లోపల పంపించడం జరిగింది. అది మంత్రులు పోగలుగుతారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోగలుగుతాడా? అంటే అంత అవసరం ఏమున్నది? ఆ రోజే కేసీఆర్ గారు ఇదంతా గమనించి అపర మేధావి ఈ రాష్ట్ర మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదంతా గమనించి ఈ ప్రాజెక్టు కొంచెం ప్రమాదంతో కూడుకున్నది, ప్రాజెక్టు ముందుకు చేయాలని సరే కానీ వెనుకకు రావాలన్నా, మిషన్ అనేది ముందుకు పోవాలన్నా వెనుకకు రావాలన్నా చాలా ప్రమాదంతో కూడుకున్నాయని ఆ రోజే అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. అరే మీరు ఆ 8 మందిని లోపలికి పంపించే టైంలో కేసీఆర్ గారు సలహా తీసుకోవాలని కనీసం ఇంత జ్ఞానం లేదా? హరీష్ రావు గారు సలహా తీసుకోవాలని ఇంత జ్ఞానం లేదా? రాజకీయాలకు అతీతంగా అంటే ప్రాణాలను లెక్క చేయడం లేదు. పూర్తిగా ఈ 8 మంది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక మనిషి ప్రాణం అంటే వాళ్ళకి విలువ లేదన్న. సలహాలు సూచనలు అవసరం లేదు. హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ సలహాలు మాకేం అవసరం లేదు. హరీష్ రావు లాంటి, కేసీఆర్ లాంటి మేధో శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు. 100 మంది వరకు ఉన్నారు, మేము చూసుకుంటాము. వాళ్ళు 10 సంవత్సరాల్లో సర్వనాశనం చేసిరు ఇరిగేషన్ శాఖను కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల పేరుతోని డబ్బును వృధా చేసిరు, దోచుకున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రెస్ మీట్లో ఏం చెప్తారు కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ చిల్లర మాటలు మానుకోవాలి. అంటే ఇక్కడ 8 మంది ప్రాణాలు ప్రాజెక్టులో చిక్కుపోయినాయి. ఇక్కడ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ రాష్ట్ర కేటీఆర్ గారు కానీ ఆ వ్యక్తుల గురించి రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. హరీష్ రావు, కేసీఆర్ కన్నా మేధావులు అందులో ఉన్నప్పుడు ఇంతవరకు నువ్వు వాళ్ళని బయటకు ఎందుకు తీయలేకపోయినావు? అరే ఒక ప్రభుత్వం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టుల్లో ప్రాణ నష్టం జరిగిందా నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో కట్టిన ప్రాజెక్టుల్లో ఎక్కడ ప్రాణ నష్టం జరిగింది? ఎక్కడ ప్రాజెక్టులు కూలిపోయినాయి? అరే ఒక ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 ఏళ్ళు గడుస్తున్నది, 4 ప్రాజెక్టులు కుప్ప కూలిపోయినాయి. ఖమ్మంలో పెద్దవారు కొట్టుకపోయింది కంప్లీట్గా, సుంకిశాలకు మొత్తం మునిగిపోయింది, వట్టంబాటు మొత్తానికి కంప్లీట్గా నీళ్ళతో మునిగిపోయింది. ఈరోజు ఎస్ఎల్బిసి. అరే భారతదేశంలోనే ఒక ప్రభుత్వం వచ్చి 15 నెలలు కాగొస్తున్నాయి, 4 ప్రాజెక్టులు కుప్పలు పోయినాయి. కాళేశ్వరం దగ్గర చిన్న అదే డాట్ మార్కులా ఉంటే దాన్ని పట్టుకొని కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం పని ఖతం అయిపోయింది. మీ ప్రభుత్వం వచ్చి నుండి 4 ప్రాజెక్టులు సర్వనాశనం అయిపోయాయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చి నుండి ఏ ప్రాజెక్టు కట్టినది లేదు. అరే ఉన్న ప్రాజెక్టులను కాపాడండి రా భయ్, జనాలకు నీళ్ళు అందించండి, పంట జిల్లాకు సగంలో నీళ్ళు అందించండి. ప్రాజెక్టులు జరుగుతున్న క్రమంలో పంట నష్టం కానీ లేకుంటే పంట నష్టం కాకుండా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోండి. అంతే తప్ప చిల్లర రాజకీయాలు మానుకోండి. 8 మంది ప్రాణాలు వేరే రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తులు 8 మంది లోపల చిక్కుకొని పోయారు. వాళ్ళు ఉన్నారా, ప్రాణాలతో ఉన్నారా, చనిపోయారా అనే విషయం కూడా ఇంతవరకు బయటికి తెలియదు. మొత్తం మీడియాను కవర్ చేస్తుండు, ప్రతి ఒక్కటి కవర్ చేస్తుండు, నేషనల్ మీడియాను కవర్ చేస్తుండు, ప్రతి ఒక్క మీడియా వ్యవస్థను ఈరోజు రేవంత్ రెడ్డి అనే గుప్పట్లో పెట్టుకున్నాడు. మోడీ 8 మంది ప్రాణాలు ఇక్కడ లోపల చిక్కపోయి ఉంటే మోడీతో ఏం మీటింగ్ ఇక్కడ ఈయనకు రేవంత్ రెడ్డికి? ఇంతవరకు నువ్వు ప్రాజెక్టు దగ్గరికి ఎందుకు పోలే? ఎందుకు ఆ ప్రాజెక్టు సందర్శించాలి? ఎందుకు రివ్యూ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయలే? మంత్రులు చూసుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరాధిస్తున్నట్టు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం చూసుకుంటున్నారన్నా? ఈరోజు ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ ప్రాజెక్టు దగ్గర చూడండి, చేపల కూర వండుకొని తింటారు, మటన్ కూర, రొయ్యల కూర వండుకొని తింటారు మీ మంత్రులు. అరే ఒక దిక్కు 8 మంది ప్రాణపోయే పరిస్థితుల్లో ఉన్నారంటే ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని మొత్తం తినుడే తింటారు వాళ్ళు. అక్కడ తినడానికి విందులు విలాసాల కోసం వచ్చిల్లా ఆడికి ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మీరు ఇంతవరకు చర్చ పెట్టడం లేదు. అక్కడ ఉన్న కార్మికులతో మాట్లాడడం లేదు మీరు. అరే వాళ్ళు బీహారు వేరే రాష్ట్రం నుండి వచ్చిన కార్మికులు. అరే కనీసం వాళ్ళ మీద చిత్తశుద్ధి లేదా? వాళ్ళ కుటుంబాల మీద చిత్తశుద్ధి లేదా? వాళ్ళ కుటుంబాలకి ఏం ధైర్యం ఇచ్చారు మీరు? ఈరోజు వేరే రాష్ట్ర మంత్రులు, వేరే రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా మాట్లాడడం లేదు. అంటే ఈరోజు చనిపోయిన వ్యక్తులు బీహార్ ప్రాంతం వ్యక్తులు, ఛత్తీస్గఢ్ ప్రాంతం వ్యక్తులు. అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం వ్యక్తులు అయినంత మాత్రాన ఈరోజు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్న వ్యక్తులు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే రేవంత్ రెడ్డి ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుందనేనా? రాహుల్ గాంధీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనేనా? ఈరోజు నరేంద్ర మోడీ గారు స్పందించాలి. రేవంత్ రెడ్డి వచ్చుతోనే కూర్చొని మీటింగ్ పెట్టుడు కాదు మిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఈరోజు 8 మంది తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రం ఉన్న వ్యక్తులు ఇక్కడికి పని కోసం వచ్చిన వాళ్ళకు, డైలీ వేతనం కోసం వచ్చిన వాళ్ళు, ఏదో పని చేసుకొని బతుకోసం వచ్చిన వ్యక్తులు
వాళ్ళ ప్రాణభయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇంతవరకు దాని గురించి నువ్వు ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకోలే. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులు ఇంతవరకు స్పందించలే. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎక్కడ పడుకున్నారు వీళ్ళందరూ? ఇదే కేసీఆర్, హరీష్ రావు, జోలస మాత్రం ముందు ఎగిరెగిరి వస్తారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జోలస మాత్రం ముందుకు ఎగిరెగిరి వస్తారు చిల్లర రాజకీయాలు చేయడానికి. 100కు 200% ఈ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాల మీద కేవలం అవగాహన ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఈరోజు శ్రమించేది, తాపత్రయపడేది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మాత్రమే. అంతకు మించి ఈ మంత్రులకు ఎప్పుడు చూసినా దోచుకుందామనే ఉన్నారు తప్ప ఏ ప్రాజెక్టుల పేరుతో దోచుకుందాం, ఏ ప్రాజెక్టు పేరు చెప్పి దోచుకుందాం, ఏ కాంట్రాక్ట్ పేరు చెప్పి దోచుకుందాం అనే తప్ప ఎప్పుడు కేసీఆర్ గారిని మనం విమర్శిద్దాం, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఎప్పుడు విమర్శించుదాం అనే ఉంది తప్ప ఈరోజు ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే ఒక మేధావులు ఈ మంత్రులు కాదు. బ్రదర్, నిన్న హరీష్ రావు గారు వెళ్ళినటువంటి అంశాన్ని కూడా మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. సో దీన్ని ఖచ్చితంగా పొలిటికల్ డ్రామా చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి అని మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు పొలిటికల్ డ్రామా అంటున్నారు. 8 మంది చనిపోయారు, దాన్ని పొలిటికల్ డ్రామా అని ఎట్లా అంటారు మీరు? ఈరోజు బాధ్యత గల వ్యక్తిగా, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు హరీష్ రావు గారు అక్కడ వెళ్ళడం జరిగింది. పోలీసులతో మీరు ఇంటెలిజెన్స్ డీజీని పెట్టి, పోలీసులను పెట్టి, వేల మంది పోలీసులను పెట్టి ఈరోజు హరీష్ రావు గారిని ఆపే ప్రసక్తి మీరు చేసిళ్ళు. ఈరోజు ఒక హరీష్ రావు గారిని ఆపిలు కానీ తెలంగాణ ప్రజలను మిమ్మల్ని పండబెట్టి తొక్కే రోజులు రాబోయే రోజుల్లో మిమ్మల్ని పండబెట్టి తొక్కేది ఇదే జరగబోతుంది. వాళ్ళని ఆపలేరు. తెలంగాణ ప్రజల మౌనాన్ని మీరు ఆపలేరు. తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆవేదనను మీరు ఆపలేరు. ఒక హరీష్ రావు గారిని మీరు అక్కడ ఆపినంత మాత్రాన ఈరోజు తెలంగాణ ప్రజల బాధలను మీరు ఆపలేరు. తెలంగాణ ప్రజల ఆవేదనను మీరు ఆపలేరు. తెలంగాణ ప్రజల మౌనాన్ని, తెలంగాణ ప్రజల ధైర్యాన్ని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడబోతుంది. ఈరోజు హరీష్ రావు గారు అక్కడ ఎందుకు పోయిండు? ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు కట్టే సమయంలో రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసిన వ్యక్తిగా సలహాలు, సూచనలు ఈ రాష్ట్ర డమ్మీ మంత్రివర్గానికి, ఈ రాష్ట్ర డమ్మీ ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ఆల్రాని ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రంలో ఆల్రాని మంత్రులకు సలహాలు, సూచనలు ఇద్దామని వెళ్ళిన వ్యక్తి ఈరోజు మా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు గారు. అది తీసుకుంటే ఏం పోయే కాలం ఉంది? ఈరోజు హరీష్ రావు గారి సలహా సూచనలు తీసుకోవాలి కదా. అరే 10 సంవత్సరాల కాలం పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా చేసిన వ్యక్తి హరీష్ రావు గారు. అలాంటి మేధావి సలహా మీరు తీసుకునే దాంట్లో ఏమున్నది అంటే సిగ్గు అనిపించిందా ఈరోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? ఆల్రాని వ్యక్తి అండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు కనీసం అవగాహన లేదు. ఈరోజు సబ్జెక్ట్ లేని వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ రోజే నేను ప్రిపేర్ అయ్యి రాలే అసెంబ్లీకి అని చెప్పిండు. ఆ రోజే కేసీఆర్ గారు పీకరికి వచ్చామని ఆ రోజు సమాధానం బాగానే ఇచ్చిండు కేసీఆర్ గారు. అరే హరీష్ రావు గారికి ఫోన్ చేసి, కేసీఆర్ గారికి ఫోన్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఒక బాధ్యత గల ఇరిగేషన్ శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు వాళ్ళ సహాయం కోరడం లేదు, వాళ్ళ హెల్ప్ అని ఎందుకు కోరడం లేదు, వాళ్ళ సలహా సూచనలు ఎందుకు తీసుకోవడం లేదు అని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని కూడా నేను అడుగుతున్నా. ఫైనల్గా ఎట్లా చూస్తావు బ్రదర్ ఇన్సిడెంట్? కార్మికులేమో కొంతమంది అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది, పైనుంచి పెచ్చులు పడతా ఉన్నాయి, వాటర్ వస్తూ ఉన్నాయి. సో వెళ్తే ప్రమాదం ఉంటుందని పై అధికారులకు చెప్పినాం, అయినా కూడా ఒత్తిడితో పంపించారని చెప్తా ఉన్నారు. సో ఇప్పటివరకు ముఖ్యమంత్రి విజిట్ చేయడానికి కూడా అక్కడికి రాలేదు, కేవలం మంత్రులే ఉన్నామంటున్నారు. వాళ్ళపైన చాలా ట్రోల్స్, వాటర్ ఇలాంటి ఏదో ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తావు ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అనేది ఎస్ఎల్బీసీకి సంబంధించి? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఎవరి వైఫల్యము, ఆ 8 మందికి బాధ్యతలు ఎవరు భరిస్తారు అనే ఈరోజు కార్మికులు దాన్ని ముందే గ్రహించి పోతే ప్రమాదం ఉంది, ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఈరోజు కార్మికులు ముందే ఈ అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ చెప్పడం జరిగింది. అరే బలవంతంగా అక్కడ ప్రమాదం జరుగుతుంది, అరే లోపలికి పోతే వాళ్ళు వ్యక్తులు రానికే చాలా సమయం పడుతుంది. లోపలికి భయం, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లోపల పోయే ప్రసక్తి ఉందన్న ఆ ప్రాజెక్టులో. అరే వాళ్ళు లోపలి పోయే క్రమంలో చెప్పడం జరిగింది, వివరించడం జరిగింది. అయినా సరే కానీ అధికారులు కానీ, ఈ అధికారులు అక్కడ ఉన్న కాంట్రాక్టులు, అక్కడ ఉన్న వ్యక్తులు, అక్కడ ఉన్న మంత్రివర్గం ఎందుకు చెప్పలేకపోయింది? ఎందుకు ఆ వ్యక్తులను ఆపలేకపోయింది? ఎందుకు ఆ ప్రాజెక్టు మీద ఒక రివ్యూ అనేది కండక్ట్ చేయలేకపోయింది? 100కు 200% దీని వైఫల్యం ఈ రాష్ట్ర ప్రభుత్వంది, దీని వైఫల్యం ఈ రాష్ట్ర మంత్రివర్గంది, దీని వైఫల్యం అక్కడున్న కాంట్రాక్టర్లది. ఈరోజు అక్కడున్న ఫ్యామిలీలకు మీరు ధైర్యం కల్పించాలి, అక్కడున్న వ్యక్తులు మీకు ధైర్యం కల్పించాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అక్కడ పోవాలి, రేవంత్ రెడ్డి గారు అక్కడ పోవాలి, ఆ ప్రదేశాన్ని మీరు విజిట్ చేయాలి, ఏం జరిగిందని చూడాలి. ఎన్డీఆర్ఎఫ్ బృందం సలహా సూచనలు వాళ్ళకి ఇవ్వాలి. మీరు వాళ్ళకి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో అక్కడ ఉన్న బృందాలకు మీరు అవసరాలను తీర్చాలి, వాళ్ళకి చేపట్టాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, అక్కడ కుటుంబాలకు మీరు ఒక ధైర్యం కల్పించాలి.
అక్కడ లోపల ఉన్న వ్యక్తులకు ఏం జరిగినా సరే కానీ పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. భారతదేశంలో పెద్ద ఇష్యూ కాబోతుంది. 8 మంది ప్రాణాలు కనుక ఏమన్నా కావాలి కానీ భారతదేశంలో ఇష్యూ కాబోతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ బజార్లో పడబోతుండు. రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించడం లేదు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా రాహుల్ గాంధీ, ఎందుకు స్పందించడం లేదు? తెలంగాణ రాష్ట్రానికి ఊకే అచ్చుడు పోవడు కాదు మిస్టర్ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఉన్న సమస్యల గురించి మీరు తెలుసుకోవాలి. ప్రాజెక్టులో 8 మంది చిక్కుకొని పోయిలు 7 రోజులు గడుస్తుంది. ఇంతవరకు మీరు కనీసం మాట్లాడాలి ఈ రాష్ట్ర మంత్రివర్గంతో. ఈ రాష్ట్రంలో ఒక డమ్మీ ముఖ్యమంత్రిని, ఒక డమ్మీ మంత్రులను పెట్టినావు. నువ్వు చేసే ఎంజాయ్మెంట్, నువ్వు చేసే జల్సా నువ్వు చేస్తున్నావు. కానీ రాష్ట్రం మీద కనీసం అవగాహన లేదు. ఈరోజు అందులో ఉన్న 8 మందికి ఏమైనా జరగాలి. ఈరోజు దేవుడిని కోరుకుంటున్నాం మేము, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, ఉస్మాన్ సూటి విద్యార్థులుగా. వాళ్ళు ప్రాణంగా వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులో ఉన్న 8 మందికి ఏమైనా జరగాలి కానీ పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి వెంటనే, తక్షణమే. అందులో ఉన్న 8 మందికి ఏమైనా జరగాలి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఈ రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని కోరుతున్నా. అది ప్రకృతి విపత్తు జరిగింది, దానికి ఎవరు చేస్తామంటూ కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కదా. సో మేము చేయాల్సినటువంటి బాధ్యతాయుతంగా చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఎవరు ఏం చేస్తారు అంటూ కూడా చెప్తా ఉన్నారు కదా బ్రదర్, ఏం చెప్తున్నారు? ఎవరు ఏం చేస్తారు అనే సమాధానం కాదు. ఒక మంత్రిగా ఉండి, మంత్రులుగా ఉండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు ఏం చేస్తారనే సమాధానం కాదు. ఎవరు ఏం చేస్తారంటే మరి అప్పయ్యప్పండి కేసీఆర్ గారికి, మరి అప్పయ్యప్పండి హరీష్ రావు గారికి, మరి బాధ్యతలు కేటీఆర్ గారికి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు? అరే ప్రకృతి అంటే ఆ ప్రకృతి అది ముందుగానే దాన్ని ఆలోచించే కదా, ముందుగానే దాని ఒక ప్రాయోగిక పరిస్థితి తెలుసుకునే కదా అక్కడ ఉన్న కార్మికులు వెళ్ళని మేము పోమని చెప్పింది. లబోదిబో మేము పోమని కొట్టుకున్నది. భయాందోళనకు చెంది వాళ్ళు బయట ఉన్నది. 8 మందిని బలవంతంగా లోపలి పంపించినావు. ఈ మంత్రివర్గం పోతాడా ఈరోజు 8 మందిని కాపాడడానికి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లోపలికి పోతాడా? టన్నుల లోపలికి పోతాడా? ఈ మంత్రివర్గం లోపలి టన్నుల లోపలికి పోతుందా? నిజంగా ప్రాణాల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ ప్రజల మీద, జనాల మీద, ప్రాణాల మీద మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ 8 మంది లోపలికి పోవాలి. అంటే ఇది పరిస్థితి. ఏదైతే ఎస్ఎల్బీసీలో ఇరుక్కున్నటువంటి 8 మందిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి. వాళ్ళకి ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యతలు వ్యవహరించాలంటూ కూడా ఓయూ నాగేంద్ర చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. కెమెరామెన్ సురేంద్రతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.